ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని యూనియన్ కోరింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే సింగరేణి ఎన్నికలను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని, వివిధ విభాగాల బాధ్యతలతో అధికార పోలీసు యంత్రాంగాలు తలమునకలై ఉండడంతో సింగరేణి ఎన్నికలపై దృష్టి సారించడం సాధ్యం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లకు తదుపరి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న కారణంగా ఎన్నికలపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సింగరేణి ఎన్నికలు వాయిదాల పర్వం కొనసాగుతుంది. గడిచినటువంటి 4 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల మధ్య వర్గపోరు నేపథ్యంలో ఒకరిపై ఒకరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో 4 ఏళ్లుగా ఎన్నికలు జరగకుండా వాటిని వాయిదాలు పడుతూ వస్తుంది. మరోసారి ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం నేపథ్యంలో ఈ నెల అంటే 27వ తారీఖున ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం గతంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ పైన స్టే ఇవ్వాలంటూ కూడా ఇంధన శాఖ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుదీర్ఘంగా తెలంగాణ హైకోర్టులో వాదనలు కూడా కొనసాగడం జరిగింది. ఎందుకంటే కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించడానికి అక్కడ అంటే సిబ్బందిని కావచ్చు, పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇంధన శాఖతో పాటు అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ప్రస్తుతం అయితే తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. కానీ తెలంగాణ హైకోర్టు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండా డిసెంబర్ 27వ తారీఖున ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా గతంలో చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎందుకు మీరు మాట మారుస్తున్నారనేటువంటి అంశాన్ని ఇంధన శాఖను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఇంధన శాఖకు సంబంధించినటువంటి అడ్వకేట్ తన వాదనలు వినిపిస్తూ, సీనియర్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించుకునేందుకు పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి, మరోవైపు పోలింగ్ సిబ్బందిని కూడా నియమించుకోవాలి. కాబట్టి అందుకోసం తమకు కొంత సమయం కావాలంటూ కూడా స్పష్టంగా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టు మీరేం చెప్పాలనుకుంటారో అవన్నీ కూడా కౌంటర్ రూపంలో తమకు అందించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో ఈ నెల 21వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖు లోపు ఇటు సింగరేణి యాజమాన్యం కావచ్చు, ఇంధన శాఖ తన యొక్క కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ కౌంటర్ పైన వాదనలు కొనసాగుతాయి. ఈ నెల 27వ తారీఖునే ఎన్నికలు జరగబోతున్నాయా, ఇంధన శాఖ కోరినట్టు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశిస్తుందనేది మాత్రం ఈ నెల 21వ తారీఖు కౌంటర్ల పైన విచారణ జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గడిచినటువంటి 4 సంవత్సరాల నుండి కూడా సింగరేణి ఎన్నికలు అనేది వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి, కార్మిక సంఘాల మధ్య వర్గపోరు ఉన్నటువంటి నేపథ్యంలోనే పదే కోర్టును ఆశ్రయిస్తుండడం వల్ల కోర్టు వాటిపైన వాయిదాలు వేస్తూ వస్తుంది. ఈ డిసెంబర్ 27వ తారీఖున ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే ఇవ్వాలంటూ మరోసారి తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ దాఖలు కావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. 21వ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇస్తుందా, లేకుంటే ఇంధన శాఖ కోరినట్లు మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తుందా అనేది మాత్రం 21వ తారీఖు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్ర.